హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ తోటకూర ఉల్లికారం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో ఈ తోటకూర ఉల్లికారం కనుక చేసుకొని తిన్నారంటే, ఆకుకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే ఖచ్చితంగా డెఫినెట్గా ఇలానే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ ఆకుకూర 6 కట్టలు తీసుకున్నానండి నేను. మీకు ఎంత కావాలంటే అంత తీసేసుకోండి, ఎందుకంటే మనము ఉల్లికారం కదా చేసుకుంటుంది. సో అందుకే ఈ విధంగా మనము ఎడ్జిలు మొత్తం తీసేసుకొని మొత్తం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి, ముందుగానే నేను వాటర్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ను, పసుపు వేసుకొని పెట్టేసుకున్నాను. దానిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ తోటకూర పీసెస్ అంతా. ఒక్కసారి జీలకరించేసి ఈ విధంగా మొత్తం ఆ తోటకూర మొత్తాన్ని, మిశ్రమం మొత్తాన్ని అలా చేసేసేయండి. ఆ విధంగా చేస్తే మొత్తం దానిలో ఉన్న మట్టి మొత్తం పోతుంది. అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నది కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటా యాడ్ చేసేసేయండి, పీసెస్కి కట్ చేసుకున్నవి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటర్లో వేసి, అది తోటకూర మిశ్రమం మొత్తం యాడ్ చేసేద్దాం. మనకి ఎంతైతే తీసుకున్నామో అంత యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి బాగా అయ్యేంత వరకు మనము ఉడికించుకుందాం. ఈలోపు మనము మిక్సర్ జార్ తీసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం కొబ్బరి ముక్కలండి, పచ్చి కొబ్బరి ఉంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. పసుపు, సాల్ట్, కారం వేసి మొత్తం ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్గా చేసేసుకోండి. మీకు కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. మన తోటకూర మిశ్రమం బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టిన మసాలా మిశ్రమం మొత్తం దీనిలో యాడ్ చేసేసి మొత్తం ఈవెన్గా కలపాలండి. మొత్తం అడుగు పట్టకుండా ఈ విధంగా కలిపేసుకొని మొత్తం ఇంకొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం సరిపడా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి మనం టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. మన రెసిపీ రెడీ అండి, తోటకూర ఉల్లికారం. దీన్ని మనం వేడి అన్నంలో కనుక కలుపుకొని తింటే ఉంటుంది, ఏముంటుందిలే, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.